వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం గంజాయి మత్తులోని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఎస్ఆర్ నగర్, ఉర్సుగుట్ట, కాశీపేటలో దాడులు మరవక ముందే హన్మకొండలో మరో ఘటన చోటు చేసుకుంది. గోపాల్పూర్ క్రాస్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్పై రౌడీలు దాడి చేశారు. గొంతుపై కత్తిపెట్టి ఆటోలో పోచమ్మకుంట శ్మశాన వాటికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపరిచి 10,000 నగదు, సెల్ ఫోన్ గుంజుకున్నారు. చంపుతామని బెదిరించి తెలిసిన బేకరీ షాప్కు 1,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. అనంతరం బాధితుడు రాజ్ కుమార్ను వదిలేసి పరారయ్యారు. బాధితుడు హన్మకొండ పిఎస్లో ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం గంజాయి మత్తులో అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఎస్ఆర్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేటలో దాడులు మరవక ముందే హనుమకొండలో మరో ఘటన చోటు చేసుకుంది. గోపాల్పూర్ క్రాస్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్పై రౌడీలు దాడి చేశారు. గొంతుపై కత్తిపెట్టి ఆటోలో పోచమ్ముకుంట శ్మశాన వాటికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపరిచి 10,000 రూపాయలు నగదు, సెల్ ఫోన్ను గుంజుకున్నారు. చంపుతామని బెదిరించి తెలిసిన బేకరీ షాప్కు 1,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. అనంతరం బాధితుడు రాజ్ కుమార్ను వదిలేసి పరారయ్యారు. బాధితుడు హనుమకొండ పిఎస్లో ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోపాల్పూర్ కాడ ఆటోకరానికి వెయిట్ చేస్తున్నాను. నా దగ్గరికి ఎవరో ఒక ఆడ ఆమె, 2 మగవాళ్ళు వచ్చి నన్ను బాగా కొట్టుకుంటా శ్మశాన వాటిక కాడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత నా కన్ను కాడ కొట్టిల్లు, నా మూర్తి కాడ కొట్టిల్లు. నా దగ్గర ఉన్న 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బేకరీ కాడికి తీసుకెళ్ళి ఆడ 1,000 రూపాయలు ఫోన్పే కొట్టించారు. ఫోన్పే కొట్టించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నన్ను శరణ్ హాస్పిటల్ కాడ కుబ్బర్ బొండా షాప్ కాడ నన్ను వదిలిపెట్టిన తర్వాత మా తమ్మునికి ఫోన్ చేసి నేను మా తమ్ముళ్ళని రమ్మని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్ నుంచి వెళ్ళి మళ్ళా నేను వచ్చి వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. మద్యం గంజాయి మత్తులో అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. మద్యం గంజాయి మత్తులోని అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. ఎస్ఆర్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేటలో దాడులు మరవక ముందే హనుమకొండలో మరో ఘటన చోటు చేసుకుంది. గోపాల్పూర్ క్రాస్ దగ్గర ఆటో కోసం ఎదురుచూస్తున్న రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్పై రౌడీలు దాడి చేశారు. గొంతుపై కత్తిపెట్టి ఆటోలో పోచమ్మకుంట శ్మశాన వాటికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపరిచి 10,000 నగదు, సెల్ ఫోన్ గుంజుకున్నారు. చంపుతామని బెదిరించి తెలిసిన బేకరీ షాప్కు 1,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. అనంతరం బాధితుడు రాజ్ కుమార్ను వదిలేసి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరంగల్ నగరంలో ఒక రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. మద్యం గంజాయి మత్తులో అమాయకులపైన దాడులు చేసి విచక్షణ రహితంగా కొట్టడం కూడా జరుగుతుంది. అటు వరంగల్లో ఎస్ఆర్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేటలో దాడులు ఘటన మరొక ముందుకే హన్మకొండలో మరో ఘటన జరిగింది. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి గోపాలపూర్ క్రాస్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్న రాజ్ కుమార్ అనే ఒక ఎలక్ట్రీషియన్ పై రౌడీలు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా గొంతుపై కత్తి పెట్టి ఆటోలో పోచమ్మకుంట శ్మశాన వాటికి తీసుకెళ్లి దండగులు తీవ్రంగా ఆ రాజ్ కుమార్ ను కొట్టి 10,000 నగదు, సెల్ ఫోన్ గుంజుకొని పారిపోయారు. గొంతుపై స్కూల్ డ్రైవర్ పెట్టి చంపుదామని బెదిరించి వారికి తెలిసిన బేకరీ షాప్ కు 1,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు యువకులు. అనంతరం రాజ్ కుమార్ ను వదిలేసి పరారయ్యారు. ఇలా రౌడీ గ్యాంగులు ఎలక్ట్రీషియన్ రాజ్ కుమార్ ను తీవ్రంగా గాయపరచడంతో అతను తీవ్ర గాయాలతో వెంటనే హాస్పిటల్కి వెళ్లి చికిత్స అనంతరము హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఘటన బయటికి వచ్చింది. మొత్తానికైతే వరంగల్ నగరంలో ఇప్పటికే వరుసగా ఈ యొక్క ఘటనలు చోటు చేసుకుంటేనే 4 రోజుల క్రితం యనమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా
సేమ్ ఇలానే గంజాయి మత్తులో మద్యం మత్తులో యువకులు వీరంగం వేయడమే కాకుండా ఒక ఇంటి మీదకి వెళ్లి వ్యక్తి పైన తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఘటన, అదేవిధంగా ఉరుసుగుట్ట కాజీపేటలో ఇలా వరుసగా మద్యము గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించి నగరం మొత్తాన్ని కూడా రౌడీ మూకల గ్యాంగుల దాడులతోటైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ప్రజలకు కనిపిస్తున్నది చెప్తున్నది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచినటువంటి వరంగల్ ట్రై సిటీస్ లో అటు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో నిత్యము ఇటు రౌడీ మూకలు, ఇటు గంజాయి మత్తులు, మద్యం బాబుల వీరంగాలతోటైతే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.